హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. సో ఈరోజు మనం మన కిరణ్ హాస్పిటల్కి వచ్చే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య స్పెసిఫికల్లీ గత 6 months 1 year నుంచి చాలామంది కింద మలద్వారం అంటే మోషన్ పోయే ద్వారం దగ్గర సమస్యలతో చాలామంది వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకు చాలా కొన్ని డౌట్స్ ఉంటాయి, ఎట్లా వస్తుంది, వాళ్ళకు పెయిన్తో వస్తుంటారు కొంతమంది. సో ఇవన్నీ చాలామంది ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా కింద మోషన్ పోయే భాగం దగ్గర ఏ సమస్య వచ్చినా అందరూ పైల్స్ అని అనుకుంటారు. కానీ మనకు పైల్స్ కాకుండా అక్కడ డిఫరెంట్ అంటే వేరే వేరే ఇబ్బందులు, వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎలా అయితే ఫిజర్ ఉంటుంది, పైల్స్ ఉంటుంది, ఫిస్టులా ఉంటుంది. సో ఈరోజు మనం ఈ ఫిజరు, పైల్స్, ఫిస్టులా ఏది ఎలా ఉంటుంది, దాని ప్రాబ్లమ్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే చాలామంది మనకు వచ్చేది పైల్స్ అనే ఇబ్బందితో వస్తారు. పైల్స్ అంటే ఏంటి? మోషన్ పోయే ద్వారం దగ్గర చిన్నగా వాళ్ళకు వాపులాగా తగులుతూ ఉంటుంది, చేతికి చిన్న ద్రాక్ష గింజలాగా వాపులాగా తగులుతూ ఉంటుంది. ఈ పైల్స్ అనేసి ఇది మన మలద్వారం తీసుకున్నాం అనుకోండి, అంటే ఏనల్ కెనాల్ అంటారు సర్జికల్ దాంట్లో. మామూలుగా ఈ పైల్స్ అనేవి మనకు అందరికీ ఈ కింది భాగంలో ఉంటాయి, న్యాచురల్గా అందరికీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము మోషన్ కనుక గట్టిగా వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ముక్కడం వల్ల అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం వల్ల గట్టిగా ప్రెషర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పైల్స్ అనేవి కూడా మెల్లగా కొంచెం కిందికి సాగి బయటికి మనకు అంటే మోషన్ కడుక్కునేటప్పుడు చేతికి చిన్నగా ద్రాక్ష గింజలాగా తగలడం అనేది ఉంటుంది అనమాట. సో చాలామంది పేషెంట్స్ ఏంటి, ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు మెయిన్గా వాళ్ళకి ఏముంటుంది అంటే బ్లీడింగ్ ఉంటుంది. పైల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోర్ కామన్గా బ్లీడింగ్ అనేది ఉంటుంది. అంటే మోషన్ పోయినప్పుడల్లా బ్లడ్ రావడము, కొంతమందికి విపరీతంగా ఇప్పుడు మనము ఇట్లా రక్తం చిమ్మినట్టు రావడము, ఫ్రెష్ బ్లడ్ ఎర్రగా రావడము, చాలామంది రక్తం తక్కువ అనీమియాతో కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. మనకు యూజువల్గా మనకు పైల్స్లో పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో పైల్స్లో మెయిన్ మనకు ఉండేది బ్లీడింగ్ ఉంటుంది. పైల్స్లో పెయిన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఎప్పుడైతే ఈ పైల్ మాస్ కిందికి వచ్చి ఈ చర్మం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు నొప్పి అనేది ఉంటుంది. ఇనిషియల్గా పైల్స్లో చాలా మటుకు బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పైల్ మాస్ పెద్దగా అయిన తర్వాత మనకు బయటకు వచ్చి చర్మం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు నొప్పి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది మనకు వచ్చేది స్వెల్లింగ్ అంటే చిన్న గడ్డలాగా, ఏదో చిన్న ద్రాక్ష గింజలాగా వాపులాగా ఉంది, మోషన్ పోయే దగ్గర వాష్ చేసుకునేటప్పుడు చేతికి తగులుతుంది అనే కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో యూజువల్గా మనకు ఈ పైల్స్ వస్తే మనకు మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్, అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల దాన్ని బట్టే ఉంటుంది. చాలా మటుకు మనం తీసుకుంటే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ అనేది చాలా ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్గా మన ఇండియన్ పాపులేషన్లో యూజువల్గా తీసుకుంటే మనకు అట్లీస్ట్ పర్ డే ఒక 30 to 50 grams ఆఫ్ ఫైబర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. రోజుకి 30 నుంచి 50 grams ఫైబర్ అనేది అవసరం ఉంటుంది. కానీ మనం రెగ్యులర్గా తీసుకుంటే ఫుడ్లో హార్డ్లీ మనకు ఒక 10 to 15% వస్తూ ఉంటుంది. సో ఫైబర్ తక్కువ ఉండడం వల్ల మోషన్ అనేది గట్టిగా వస్తుంది. మోషన్ ఎప్పుడైతే మనకు హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తారో కొన్ని రోజులుగా పాస్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే పైల్స్ ఏవైతే మనకు ఉంటాయో అవి బయటికి మనకు ద్రాక్ష గింజల్లాగా రావడము, దాని నుంచి మనకు బ్లీడింగ్ అనేది కావడము, ఒక స్టేజ్ తర్వాత నొప్పి రావడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట.